బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు 1,70,000 మంది చదువుతున్నారు. అయితే కళాశాలలన్నీ నియోజకవర్గ మండల కేంద్రాల్లోనే ఉండడంతో కొంతమంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుందని వాపోతున్నారు. పొద్దున్నే భోజనం తెచ్చుకునే వీల్లేని వారు మధ్యాహ్నం వేళ ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. కొంతమంది విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని చెప్తున్నారు. దీంతో డ్రాప్ అవుట్ల సంఖ్య పెరుగుతుందని కూడా అంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే సర్కార్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకు అనుగుణంగానే వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించనున్నట్టు స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై పూటకు 20 నుంచి 25 రూపాయల వరకు ఖర్చవుతుందని, ఏటా 100 నుంచి 120 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.